హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌస్ అయితే చూద్దామండి. మనకు కనిపిస్తున్న ఈ 2 హౌసెస్ కూడా సేల్కి అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, మనం చూస్తున్న హౌస్ వచ్చి 2 BHK హౌస్ అండి. పక్క హౌస్ వచ్చి 3 BHK హౌస్ అండి. ఆల్రెడీ మన ఛానల్ అయితే పెట్టాను, వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 20x65 అండి. ఇది 145 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చివరికి చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తూ వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మనకు పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. మనకి ఎల్సే పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పడుతుందండి. మనకు కార్ పెట్టుకుని పక్కన 2 బైక్స్ కూడా పెట్టుకునేంత ప్లేస్ అయితే ఉందండి. మనకు పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారు. పార్కింగ్ ఏరియాలో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకు ఫ్రంట్ మెయిన్ డోర్ వచ్చి టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. మనకు బిల్డింగ్ నార్త్ వైపు సొంత వచ్చి 2 feet అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. మనకి అవుట్ సైడ్ బాత్రూమ్లో ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. అవుట్ సైడ్ ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. భయ్య కొంచెం ఎవరైతే మీడియం బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే బాగుంటుందండి. మనం మెయిన్ డోర్ తీసిన లోపలికి ఎంట్రగానే ఎల్సేప్ హాల్ అయితే ఇచ్చారండి. హాల్లో 2.5x5 వెట్ ఫర్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఎల్సేప్ హాల్ అయితే వచ్చింది కాబట్టి దీని మెజర్మెంట్స్ అయితే చెప్తాను చూడండి. ఈ ప్లేస్ వచ్చి 7.5x15 అండి. అలాగే మనకి ఈ పక్క ప్లేస్ వచ్చి 8x15 సైజులు అయితే ఇచ్చారండి. స్ట్రైట్కి ఈ వే నుంచి మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. స్ట్రైట్కి ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. టోటల్గా బ్రౌన్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ వరకు పార్టీషన్ అయితే తీసుకొచ్చారండి. టీవీ యూనిట్కి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. ఇది మ్యాటి ఫినిష్ అయితే తీసుకున్నారు. కలర్ కూడా మంచి కలర్ అయితే యూజ్ చేశారు. ఇది బ్రౌన్ కలర్ అయితే తీసుకున్నారండి. కింద ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. రిమోట్ సైడ్ పెట్టడానికి అయితే మనకి హెల్సేప్ హాల్ వచ్చింది కాబట్టి హాల్ అయితే పెద్దదిగానే ఉందండి. మనకి హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చిన ఈ ప్లేస్ అయితే డైనింగ్ హాల్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. సౌత్ వైపుతో కిటికీ అయితే ఇచ్చారు. అలా డిన్నర్ సెట్స్ పెట్టడానికి అయితే చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. వాష్ బేసిన్ కూడా పక్కన అయితే కార్నర్లు అయితే ఇచ్చారండి. పక్కన ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ కూడా పెద్దదిగానే ఉంది. 7.5x7 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. కిచెన్లో సెల్ఫ్స్ అయితే బాగానే ఇచ్చారండి. బ్లూ అండ్ గ్రే కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ అయితే చూద్దాం. బాస్కెట్స్ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే యూజ్ చేశారండి. బాస్కెట్స్ అయితే పెద్దగానే ఉన్నాయి. అలాగే మన కిచెన్లో సౌత్ వైపుకి అయితే కిటికీ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి కిచెన్ అయితే కొంచెం పర్లేదండి, స్పేసెస్గానే ఉంది, మరి టైట్గా అయితే లేదండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ అయితే ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి. మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. నార్త్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారండి. హాల్ నుంచి ఈ బిల్డింగ్లో అయితే పూజా రూమ్ అయితే రాలేదు. ఇక్కడ పూజా మందిర్ అయితే ఇచ్చారు. పూజా మందిర్ అయితే ఒకసారి అయితే చూడొచ్చండి. దీనికి కూడా టోటల్ కబోర్డ్ అయితే చేయించారండి. కింద కూడా ఏమన్నా పూజ ఐటమ్స్ పెట్టుకుని చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ సెకండ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఇవి అయితే 4 అడుగులు అయితే ఇచ్చారండి. ముందు సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. నార్త్ వైపుకి అయితే 2 కాల్ కిటికీ అయితే ఇచ్చారండి. లోపల గుమ్మాలన్నీ కూడా వుడ్తోనే చేయించారు. బెడ్రూమ్ డోర్ డిజైన్ అయితే బాగుంది. మనకి సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x12 సైజులు అయితే ఇచ్చారండి. సౌత్ వైపుకి అయితే 3 కాల్ కిటికీ ఒకటి అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. లోపల కలర్స్ కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. మనకి బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ గేట్ వరకు అయితే తీసుకున్నారు. మొత్తం లోపలంతా కూడా ఒకటే యూనిఫామ్లో బ్రౌన్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. మ్యాటి ఫినిష్తో. లోపల సెల్ఫ్స్ కూడా స్పేసెస్ కానీ ఇచ్చారు. మనకి కార్నర్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ కూడా పెద్దదిగా ఉంది. 4x10 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్ స్టాఫ్స్ అన్నీ ఫిక్సింగ్ అయితే చేశారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. ఇంకా చిన్న చిన్న బ్యాలెన్స్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న పెయింటింగ్ వర్క్స్ కూడా సెకండ్ కోటింగ్ అయితే వేయించాలండి. ఆ వర్క్ తప్ప మొత్తం టోటల్ వర్క్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 10x14 సైజులు అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్లో నార్త్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారు. కబోర్డ్లో సెంటర్లో మనకి ఒక కిటికీ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇంటి ప్రైస్ వచ్చి కొంచెం మీడియం బడ్జెట్లోనే చెప్తున్నారండి. 69 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అయితే కదండి, ఇంకా మాట్లాడుకుంటే చాలా వరకు తగ్గిస్తారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఎంట్రన్స్లో ఈ బాత్రూమ్ అయితే చూద్దాం. ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 4.5x10 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి ఇంట్లో ఇంకేమైనా వర్క్ చిన్న చిన్నవి ఉన్నా అవన్నీ కూడా కంప్లీట్ చేసి అయితే అప్ చెప్తారండి. మనకి ఈ బిల్డింగ్ అయితే 69 లక్షలు అయితే చెప్తున్నారన్నాను కదా, ఇది కూడా ఫైనల్ అయితే కాదని మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. ఫ్రెండ్స్, మనకి ఇల్లు కట్టించిన లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా ఇంటి దగ్గర చాలా దగ్గరలో అయితే ఉంటుంది. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ సిద్ధార్థ నగర్ రాయుడుపాలెంలో అయితే ఉందండి. మనకి బిల్డింగ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా అచ్చంపేట జంక్షన్కి అయితే 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, అలాగే సర్పురం జంక్షన్ కానీ ఎస్ఆర్ఎంటీ మాల్ కానీ 3 to 4 km డిస్టెన్స్ అయితే వస్తుందండి ఇంటి దగ్గర నుంచి అయితే. ఇల్లు అయితే చాలా ప్రీమియం లొకాలిటీలో అయితే కట్టించారు. ఒకసారి పైకి అయితే వెళ్ళి చూద్దామండి.
ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా లోన్ కావాలన్నా సరే మేమైతే చేంజ్ అయితే ఇస్తామండి. ఈ బిల్లింగ్ అయితే 80% వరకు లోన్ అయితే వస్తుంది. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్ మీరు ఇల్లు వచ్చి చూద్దాం అనుకున్నా సరే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ అయితే చేయండి. మేమే దగ్గర మీకు ఇల్లు అయితే చూపిస్తామండి. చుట్టూ అయితే ఒకసారి అయితే చూడొచ్చండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. అలాగే మీరు ఏమైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలనుకున్నా సరే మమ్మల్ని అయితే ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.